వీరి పేరు అరుణ కుమారి. వీరు కొలిమిగుండ్ల, కర్నూలు జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయినా కూడా గర్భసంచి మీద నీటి బుడుగులు ఉండడం వల్ల తను గర్భం పొందుకోలేకపోయింది. చాలా హాస్పిటల్స్, ఎన్నో మందులు వాడారు, ఎంతో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అలానే వారు టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా ట్రై చేశారంట. దగ్గర 6 లక్షల వరకు ఖర్చు చేశారు. కానీ 6 నెలలు పెరిగిన తర్వాత కడుపులో ఉన్న శిశువు హార్ట్ సరిగా లేకపోవడంతో అది తీయించేసుకోవాల్సి వచ్చింది. అలా ఎన్నో ప్రయత్నాలు చేసి వారు విసిగిపోయి ఆ తర్వాత ఇక్కడ తైలాభిషేకం గురించి విని నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు తన కోసం ప్రార్థన చేశారు. చేసిన తర్వాత 1 నెలే రావడం జరిగింది. ఇక్కడ తను 1 నెల తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు మరుసటి నెలే తను కన్సీవ్ అవ్వడానికి కృప చూపించారు. అలానే వారికి కుమార్తె పుట్టిందని సాక్ష్యం చెప్తున్నారు. 18 సంవత్సరాలుగా వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నో మందులు, ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు పిల్లల కోసం. కానీ దేటి ద్వారా వారికి ఫలితం లేదు. దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేశారు, గర్భఫలం ఇచ్చారు, కుమార్తె పుట్టిందని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.